ఏది ఏది రావస్తాను అని బిడ్డతో కేకలేసాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయించుకున్నాను. అసలు 3 గంటలకు ఎక్కడైనా సూర్యుడు అస్తమిస్తారా అని చుట్టుపక్కల ఉన్న వారెవరు ఆలోచించడానికి ప్రయత్నం చేయలేదు. సూర్యుడు మనకు 6 గంటలకు అస్తమిస్తాడు. ఆ రోజుల్లో సూర్యుడు 3 గంటలకు అస్తమించాడు. అసలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ సమయానికి సూర్యుడు అస్తమించాలని కూడా ఎవరు ఆలోచించడానికి ప్రయత్నం చేయలేదు. అప్పుడు దేవుడు అన్నాడు, ఏది ఏమి లాభసవర్గాన్ని అని బిడ్డగా కేకలేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకున్నారు. ఏకే వస్తాడేమో, ఏసుక్రీస్తుని రక్షిస్తాడేమో, ఈయన దేవుడు కదా, ఈయన ఎవరు రక్షిస్తాడని ఆయన హింసించడానికి ప్రయత్నం చేసేవారు. అప్పుడు ఏది లాభసవర్గాన్ని అంటే నా దేవా నన్ను ఎందుకు చేయించింది అని అర్థం. మనకి 4వ వాక్యంలో ఆయన శిలువ మీద ఎక్కడానికి కారణం మన పాపాల నుండి మనల్ని క్షమించడానికి, మొదటిగా మన పాపాల నుండి విడిపించడానికి ఆయన శిలువ మీద ఎక్కారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదివి. 2వ అధ్యాయం ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వాణ్ణి అనగా అపవాదిని మరణము ద్వారా మరణమైన చేత దాస్యమునకు లోబడిన వారిపై విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలువాడైనాడు. మనము పాపం నుండి విడిపించడానికి ఆయన శిలువ మీద ఎక్కారండి. అసలు పాపం నుండి మనం విడిపించడానికి దేవుడు మనం ఎన్ని పాపాలు చేసినా కానీ ఆయన మన ఎప్పుడు క్షమిస్తూనే ఉంటారు. ఆయన రక్తం ద్వారా ఆయన మాంసం ద్వారా సృష్టించిన వాడిని కనుక మనం కూడా ఇతరులను క్షమించాలి. మనం ఎటువంటి పాపాలు చేయకుండా ఉండాలని దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నారు. అలాగే రెండవదిగా మన శత్రుత్వాన్ని పోగొట్టడానికి మనం ఇతరుల మీద ఎన్నో నిందలు వేసినా కానీ ఆయన మనం తీసుకునే ఉంచడానికి ప్రయత్నం చేశారు. రోమియోకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడింది. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మన దేవునితో సమాధానపరిచిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షించబడుమని ఆయన ఎవరు చెప్తున్నారంటే మనతో చెప్తున్నారు. మనము శత్రుత్వం ద్వారా ఇతరులను హింసిస్తూ ఉంటే మనము పాపం చేసిన వారమే అంటాం. అదే మనం ఇతరులను శత్రువులుగా చూడకుండా మన స్నేహితులుగా చూస్తే మన ఆయనతో సమాధానం పరచబడిన వారిని చెప్పారు. ఆయన పునరుద్ధానం ద్వారా మనం రక్షింపబడతామని ఆయన అంటూ ఈ మాట ద్వారా చదువుతున్నారు. 3వదిగా మన ఉగ్రత నుండి మనల్ని విడిపించడానికి రక్షించడానికి ఆయన శిలువ మీద ఎక్కారు. రోమా 5వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడింది. ఆయన రక్తంలో ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడింది. మరింత విషయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. మనం మన ఉగ్రత నుండి ఇప్పుడు ఇతర దేశాల మీద మన దేశాల మీద కూడా చాలా మంది త్యాగం చేస్తారు. దీనికి మనము మన కోసం చాలా మంది కష్టపడుతున్నారు. దూరం చేశారు. యేసుక్రీస్తు శిలువలో మన కోసం త్యాగం చేశారు. మనము పాపాలు చేయకుండా ఉండడానికి ఆయన శిలువ మీద ఎక్కాడు. మనం క్షమించడానికి ఆయన శిలువ మీద ఎక్కాడని మనం ఆలోచించారు. రాబోయే ఉగ్రత నుండి అంటే ఇంకా మనకు చాలా జాతులు ఉంటాయి కాబట్టి వాటన్నిటి నుండి ఆయన మనల్ని నిశ్చయంగా రక్షిస్తాడని మనకి ఈ మాట ద్వారా చదివిస్తున్నాడు. ఆయన 4వదిగా మనకు నిత్య జీవము ఇవ్వడానికి రోమా 6వ అధ్యాయం 23వ వచనంలో అయితే దేవుని ఆయన మనకు నిత్య జీవం ఇచ్చి ఆయన మొదటి పెట్టుకున్నట్టు మన అందరికీ సహజంగానే చేశారు. ఆయన కృపాలను మనం పొందడానికి మన పాపం చేయకుండా నిత్య జీవం ద్వారా అనేది మనం సంపాదించుకోవాలి. అది మనకు దేవుని ద్వారా సంపాదించుకునేది కాబట్టి మనము పాపం చేయకుండా ఎప్పుడు నిత్య మార్గంలోనే ఆయన చూపిన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడి వద్ద ప్రవేశించడానికి తప్ప మనం అది సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు మనం ఇతరులను హింసించకుండా దేవుడికి ప్రార్థన చేస్తే మనం ఆ జీవితం చేయడానికి వస్తాం. 5వదిగా మనల్ని నీతివంతులుగా చేయడానికి రోమా 5వ అధ్యాయం 9వ వచనంలో కాబట్టి రక్తం వలన
నీతిమంతులుగా తీర్చబడి మనము యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని దృష్టిలో నీతిమంతులుగా గ్రహించబడడానికి మనము ఆయన ద్వారా ఎలా ఆయన వాక్యంలో పైకి ఎదగాలి, మనము చుట్టుపక్కల చూస్తాము ఆయన ద్వారా మనం ఎలాగా పైకి ఎదగాలి, మనం ఆయన ఎలా ఎదగాలి అనేది మనం చూడాలని. మనం ఎప్పుడు ఇతరులను నిందించకూడదు, మనం ఎప్పుడు దేవుడు ఎలా బ్రతకాలని ఇతరులను నేర్చుకోవాలి తప్ప వాళ్ళని చూసి ఎలాగా అని వాళ్ళని చూసి ఎప్పుడు మనము పోకూడదని. మనం ఎప్పుడు దేవుడు పైకి ఎదిగి మన దేవుని ఆరాధిస్తూ ఉంటే ఆయన మన నీతి మాత్రంగా తీర్చి ఆయన జీవ మార్గంలో నడిపిస్తాడు. ఈ 3వ మాటలో మనము ఇలా 5 విషయాలు నేర్చుకోవడం. మొదటిది మనము మన పాపాలను విడిపించడానికి ఆయన సిద్ధపడ్డాడు. రెండవది శత్రుత్వాన్ని పోగొట్టడానికి. 3 ఆయన ఉగ్రత నుండి మనల్ని రక్షించడానికి. 3వది ఆయన జీవ క్రీడము, ఆయన జీవ మార్గంలో మనకు చూపించడానికి ఆయన సిద్ధపడ్డాడు. 5వది మన నీతి మాత్రంగా తీర్చడానికి. మనం ఈ 5 మార్గాలను దేవుని పట్ల మన చుట్టుపక్కల ఉన్న వారి పట్ల మనం నడుచుకుంటే మనము నీతిమంతులుగా తీర్చబడి ఆయన కృప అనుగ్రహము మన మీద ఉంటుందని ఈ 4వ మాట ద్వారా నేర్చుకుంటున్నాము. ఈ 4వ మాట ద్వారా మన అందరము దేవుని మార్గం నడుచుకునే వాళ్ళే ఉంటారని ఈ మాట నేను తీసుకున్నాను.